ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. కాకినాడ జిల్లా కొప్పవరం గ్రామానికి చెందిన చరణ్ అలాగే నిగిత వీళ్ళిద్దరూ కూడా గత కొద్ది కాలంగా కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే గత 4 రోజుల క్రితం వీళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది అంటూ కూడా ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిన్న వివాహం చేసుకుని నిన్న రాత్రి చరణ్ ఇంటికి రావడంతో వీళ్ళని పోలీసులకైతే అప్పచెప్పడం జరిగింది. నిన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వీరిద్దరిని కూడా తీసుకువచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్లారు. అయితే పోలీసులు కూడా తమకు భరోసా ఇచ్చారని, ఎటువంటి ప్రమాదం జరగకుండా తిరిగి అప్పచెప్తామంటూ కూడా పోలీసులు భరోసా ఇవ్వడంతో నిన్న రాత్రి వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగిందని. ఇప్పుడు చూస్తే కనుక అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. టాబ్లెట్స్ ఏవో మింగాడు అని పోలీసులు చెబుతున్నారంటూ కూడా వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. తనని తీవ్రంగా కొట్టడంతోనే ఆ స్థితికి వచ్చాడంటూ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక చరణ్ కాకినాడ జీజీహెచ్కి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ కూడా చెబుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమైందమ్మా? ఎప్పుడు వెళ్ళిపోయారు అసలు ఇంట్లో? ఉదయం 9 గంటలకు వెళ్ళిపోయారు మేడం. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకి ఇద్దరికే ఉందండి. ప్రేమించుకున్నారండి. ప్రేమించుకుంటే ఇంట్లో ఒప్పుకోకపోతే వాళ్ళు దెబ్బలాట అది ఆడితే వాళ్ళు సైడ్ అవ్వరండి. మళ్ళీ ఒకటి అయిపోయారండి. వాళ్ళు ఒకటి అయిపోతాం వెళ్ళిపోతాం కూడా మాకు తెలియదండి. మా మీదకి అందరూ దాడికి వచ్చారండి. పోలీసులను పంపించి మమ్మల్ని టార్గెట్ చేశారండి. అందరూ కూడా మా చుట్టాలు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి గోండాలను పెట్టండి. ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని కూడా కొట్టేసి ఈ ఊరంతా ఎక్కడ చుట్టాలని ఎంక్వైరీ చేసి 1 గంటకి వెళ్ళి తలుపు తట్టండి. అందరినీ కొట్టి చేత కొట్టేసి ఉదయం కూడా వెళ్ళి కొట్టేసి వచ్చేసారు మేడం. వచ్చి పిల్లల్ని మా పిల్లలు దొరికితే వాళ్ళకి అప్పచెప్తే ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ పిల్లల్ని ఏదో చేశారు మేడం. పిల్లడు పెద్ద హాస్పిటల్లో ఉన్నాడండి. వాళ్ళు ఎప్పుడు వచ్చారండి ఇంటికి? ఇంటికి రాలేదు మేడం. పోలీస్ స్టేషన్కి అప్పచెప్పామండి. అసలు మాది సామలకోట మండలం అండి. అక్కడ తీసుకెళ్లాలా? ఇక్కడికి శ్రీనివాసరావు గారు అంటండి, ఆయన ఇక్కడికి తీసుకురమ్మంటే ఇక్కడ తీసుకొచ్చామండి. అసలు ఇక్కడికి తీసుకురాకూడదండి, ఆయనే తీసుకొచ్చారండి దగ్గరికి. మాకు ఏమి న్యాయం చేస్తారో చేయండి, మా కుర్రాడు ఆపదలో ఉన్నాడండి. ఏమైందండి? అంటే మీరు పొద్దు నుంచి ఇక్కడే ఉన్నా మేడం. లోపలికి వెళ్ళాం మేడం. పిల్లల్ని ఒకటి పెట్టారండి. పిల్లల్ని కౌన్సిలింగ్ చేసి బయటకు వచ్చేసారండి. వాళ్ళ పక్కన కూర్చోబెట్టారండి. మా కుర్రోడి దగ్గర మమ్మల్ని ఒక క్షణం కూడా కూర్చోమని మొక్కలేదండి. మేము వెళ్తుంటే బయటకు పంపించారు మేడం. మరి మా పిల్లోడిని ఏం చేశారో మాకు తెలియదండి. పడిపోయి ఉన్నాడు పిల్లోడు. నోటంట సొంగలు వచ్చేసండి. పిల్లడు స్పృహలో లేడండి. పెద్ద హాస్పిటల్లో ఉన్నాడండి. పోలీసులు అయితే మాకు అసలు సహకరించలేదు మేడం. ఆయనేపే మాట్లాడుతున్నారండి. వాళ్ళు అలవాటు అయిపోయారండి. పిల్ల నాన్న కూడా కుర్రాన్ని ఎక్కడానికి అక్కడ చంపేయమన్నాడంటే అండి. వీళ్ళకి కూడా ఫోన్ చేసి పోలీసులతో నేను డబ్బులు ఇచ్చాను, పోలీసులు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, నేను వాళ్ళనే చంపేయమని తీసుకొచ్చి అని చెప్పాడండి మేడం. అబ్బాయి ఏం జరిగిందని చెప్తున్నారు పోలీసులు? ట్యాబ్లెట్లు ఏదో వేసుకున్నారని చెప్తున్నారు మేడం. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ట్యాబ్లెట్లు అన్నీ చెక్ చేస్తారు కదా మేడం. ట్యాబ్లెట్లు మా అబ్బాయి దగ్గర ఎలా వస్తాయి మేడం? వాళ్ళ పెళ్లి చేసుకుని దండలు వేసుకుని అన్నీ వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు ఎలా వస్తాయని మేము అడుగుతుంటే మమ్మల్ని బయటకు వెళ్ళిపోమని పోలీసులు చెప్తున్నారు మేడం. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు మేడం. మీరు మీ పరిధి కాని పోలీస్ స్టేషన్కి మీరు ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రి కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తారు అంటున్నారు, కరెక్టేనా? కరెక్టే మేడం. ఇక్కడే చేస్తారంట మేడం. మేమైతే చూడలేదండి. ఆయన ఇక్కడే చేస్తారంటే వాళ్ళ తెల్లవారుజామున 4 గంటలకు వస్తారు మేడం. పిఠాపురం వచ్చి మా తలుపులు కొట్టి మా అబ్బాయి నాన్నని తీసుకుని వేలాశ్రమం తీసుకెళ్ళి వాళ్ళని కూడా ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ని కూడా కొట్టారు మేడం. కొట్టితే మీరు భయపడకండి, ఎక్కడున్నా సరే మేము మీకే తీసుకొచ్చి అప్పచెప్తామని మేము చెప్పాం మేడం. చెప్పినా కానీ వాళ్ళు వెళ్ళలేదు మేడం. మేము ఎక్కడున్నారని గాలిస్తే వాళ్ళే మాకు ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళొద్దు, ఇలా రండి, ఇక్కడికి రండి అంటే వాళ్ళు చేసుకున్నారు పెళ్ళి. మాకు తెలియదు మేడం. చేసుకుని వస్తే మేము మా కౌన్సిలర్ దగ్గర పెడితే మా కౌన్సిలర్ గారి దగ్గరికి పోలీస్ ఆయన వచ్చారు మేడం. వచ్చి శ్రీనివాస్ గారు అండి, మీకు ఏమీ కలగనివ్వను, నేను ఉన్నాను కాదనేసి కారు వేసుకుని ఆయన కారులోనే తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు మేడం. ఇక్కడ తీసుకొచ్చి మరి లోపల తీసుకెళ్ళి ఏం చేశారు అన్నది మాకు తెలియదు మేడం. మేము వెళ్ళి మా అబ్బాయితో మాట్లాడతామంటే మీరు బయటకు వెళ్ళిపోండి, కిందకి వెళ్ళిపోండి అనే చెప్పారు, కానీ మమ్మల్ని మాట్లాడనివ్వలేదు మేడం. మరి 1 గంటన్నర అయ్యేసరికి మా అబ్బాయి మెట్లు మేంచి శవం కిందకి వచ్చాడు మేడం. మరి జరిగింది అదేంటి? ఏం జరిగిందంటే మీ అబ్బాయి ట్యాబ్లెట్లు మింగేశారనే చెప్తున్నారండి. మా అబ్బాయి దగ్గర ట్యాబ్లెట్లు ఎలా వస్తాయి మేడం? అసలు వాళ్ళే ఏదో చేశారని మేము అనుకుంటున్నాం మేడం. పోలీసులకి డబ్బు ఇచ్చాను, నా ఏ పోలీసులు ఉన్నారో మీరు నేను 4 చంపేమని చెప్పానని చెప్తున్నానండి. ఖచ్చితంగా ఊళ్ళో అందరికీ చెప్పొచ్చాడంటే అండి. ఇప్పుడు కావాలంటే తేలిపిస్తామండి, మా ఊళ్ళో అందరికీ చెప్పొచ్చాడంటే అండి. నేను చంపేయమన్నాను, కాళ్ళు చేతులు ఇరిసేసి ఏ మూల పడిచేసి చంపేయమన్నాను. ఆడు చచ్చిపోతాడో నేను ఎక్కడో దిక్కుని కత్తించుకుని నరికేస్తానని కత్తెట్టుకునే తిరుగుతున్నాడు మేడం ఊళ్ళో కూడా. మేమేమీ చూడలేదు మేడం. ఈ కంగారులో మేమేమీ చూడలేదు మేడం. ఆ పోలీస్ స్టేషన్కి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినాక మాకు కంగారు వచ్చేసేసి మేము ఏడుస్తూ ఉన్నంత మేమేమీ చూడలేదు మేడం. మా అబ్బాయి అయితే ఇప్పుడు స్ట్రగుల్లో లేడండి. మరి
మా అబ్బాయిని మామూలుగా కౌన్సిలింగ్ చేస్తామమ్మా, మీ అబ్బాయికి ఏమీ అవ్వదు అనేసి శ్రీనివాస్ సార్ గారు అన్నారండి. ఆ సార్ అంటే సరే సారు మీరు ఏమంటే అదే సారు మా అబ్బాయిలు పిల్లలు ఏదో తెలియక చేశారు సారు, ఆ పిల్లలకి ఎక్కడున్నా బాగోవాలండి అనేసి మేము పోలీసులకి ఆశ్రయించామండి. ఆశ్రయిస్తే మేము వచ్చేటప్పటికి 12:30 అంత అయింది మేడం. వీళ్ళమ్మ 11 గంటలకి ఆ సారు 11 గంటలకి తీసుకొచ్చేసారు సారు. తీసుకొచ్చి ఏమైంది ఎలాగున్నారు అనేసి మేము పైకి వెళ్తే సారు మేడం పైకి వెళ్తే అసలు పైకి ఏం రావద్దు, మీరు బయటికి వెళ్ళిపోండి, ఎందుకు వస్తున్నారు అలాగే ఎలాగా అనేసి అన్నారండి. ఒకవేళ ఏదన్నా కౌన్సిలింగ్ పిల్లలు కదా కౌన్సిలింగ్ ఇస్తున్నారమ్మో అనేసి అనుకున్నాం మేడం. తీరా చూస్తే ఒక 5 నిమిషాల్లో వచ్చి కూర్చోండామండి. పాపకి ఏడుస్తుందని అలా తీసుకెళ్దామనేటప్పటికి కుర్రోడిని చేతుల మంచి తీసుకొచ్చేసారండి. చేతుల మంచి తీసుకొస్తే ఏమైందంటే మీ అబ్బాయి ట్యాబ్లెట్లు వేసేసుకున్నాడు, మాకు తెలియదు, కావాలంటే చూసుకో అలా ఇలాగ అంటున్నారండి. ట్యాబ్లెట్స్ ఆనందంగా పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఎలాగ వస్తాయి మేడం? ఆ పిల్లోడి దగ్గరికి ట్యాబ్లెట్స్ ఎలాగ వస్తాయి మేడం? మేమమ్మ సార్ అది కాదు సార్ ఎలాగ వచ్చినాయి, మరి ఈ అబ్బాయి ఇలాగ ఉన్నాడంటే ఆ అమ్మాయి కూడా అలాగ ఉండాలి కదండి, మరి ఆ అమ్మాయిని ఒకసారి బయటికి తీసుకురండి, మరి ప్రేమ అని తిరిగేసింది కదండి. మేము ఇలా రామ్మ అంటే అస్సలు రాలేదండి, చెయ్యి అస్సలు పోవలేదండి ఆ పిల్లదే. ఆ పిల్ల మరి వదలండి, మరి ఇప్పుడు పిల్లోడు చావు బతుకులు ఉన్నప్పుడు మరి ఆ అమ్మాయి అంత కంటిన్యూగా ఉండిపోయింది కదా మేడం. మరి ఈ రోజున నా బాబమ్మ హాస్పిటల్ పాలైపోయాడు మేడం. వాళ్ళమ్మ ఏ దొరికితే చంపేద్దాం అంటున్నారండి. మా చుట్టాలకు కానీ మాకు కానీ ఎక్కడ ప్రశాంతం లేకుండా రక్షణ లేదు మేడం. పోలీసులే రక్షణ ఏదో కల్పిస్తారని ఇక్కడికి వస్తే మేడం వీళ్ళమ్మ మా అబ్బాయిని ఇలా చేశారు మేడం. ఇదే మేడం మాకు ఇంకేదైనా ఉంటే నన్ను న్యాయం చేయమని అడుగుతున్నాం మేడం. ఏం చేస్తున్నాం మేడం, వాళ్ళు బాగుంటే మాకు అంతే కదా మేడం కావాలి, మా అబ్బాయిని మాకు కావాలని అడుగుతున్నాం మేడం. మీరే న్యాయం చేయండి మేడం. మరి మాకు ఏం చేయాలన్నది మాకు వెనక ముందు మీకు ఎవరు లేరండి. మేము ఒంటరిగా అందరం ఆడవాళ్ళమే ఉన్నామండి, వాళ్ళందరూ మగవాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఒంటరిగా చేసి ఇలా చేశారండి. మరి ఏం చేయాలో కూడా మాకు ఏం అర్థం కావట్లేదు. మీ ఆడవాళ్ళందరూ మమ్మల్ని చూసారు కదండి, గత 4 రోజుల క్రితమే వీళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకునే వచ్చారంటూ కూడా బంధువులు చెబుతూ ఉన్నారు. వీళ్ళని 2 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇందులో కోసమేపు ఏంటంటే అసలు వాళ్ళ పరిధి కాని పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు అనేది ఒక అంశం. అయితే తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందనేది సందేహాత్మకంగానే ఉంది. ఎందుకంటే పూర్తిగా నోటి నుంచి నొరగలు వస్తూ అపస్మారక స్థితిలో ఉన్న ఆ అబ్బాయిని కిందకి దించుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఏమైంది ఏంటి అంటే మీ అబ్బాయి టాబ్లెట్స్ వేసుకున్నాడు చేశాడు అంటూ కూడా పోలీసులు చెప్పారంటూ కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ వివాహం చేసుకొని ఆనందంగా వచ్చారు, వాళ్ళ దగ్గరికి టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ ఫాదర్ కూడా ఇదే డిపార్ట్మెంట్లో ఉండడంతో ఆయన మీదే వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలని పోలీసులే విచక్షణారహితంగా కొట్టడంతోనే ఈ స్థితికి వచ్చాడంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు నిజాలు ఏంటి, నిజంగానే అటెంప్ట్ చేశాడా లేదంటే పోలీసుల పాత్ర ఏమైనా ఉందా అనేది అయితే క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అంశం. ప్రస్తుతం అయితే కనుక ఆ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా చెబుతూ ఉన్నారు. కాకినాడ జీజీహెచ్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి అయితే విషమించిందంటూ కూడా వైద్యులు చెబుతున్నారు. మరి ఇందులో నిజాలు అయితే కనుక అధికారులు బయట పెట్టాల్సిన అంశం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.